First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోకి తగ్గట్టు చూసుకోండి. తర్వాత ఇప్పుడు జనరల్గా మార్కెట్లో నన్ను చాలామంది అడిగేది, సార్ నేను బిగినర్ని, మార్కెట్లో అంటే డైరెక్ట్గా నేను మార్కెట్లో వచ్చి ఎంటర్ అవ్వచ్చా, ఫ్యూచర్ ఉన్న ఆప్షన్స్ చేయొచ్చా అని అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ స్టాక్ మార్కెట్ అంటే అసలు ఈ బిజినెస్ అంటే ఏంటి, దీని నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటని తెలుసుకోండి. మెయిన్ వచ్చి స్టాక్ మార్కెట్లో ఇది వచ్చి ఇక్కడ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. అంటే మనం పెట్టుబడి పెడతాము, మనకి మంచి లాభాలు వస్తే మనం తీసుకుంటాం, ఇది ఒక కేటగిరీ. మరొకటి వచ్చి ట్రేడింగ్. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి స్టాక్ మార్కెట్లో. ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ చేయడం, మళ్ళీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడం, ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం, ఇలా ఎన్నో ఉన్నాయి మెథడ్స్. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు మార్కెట్లో డైరెక్ట్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారు. నాకు ఎంతోమంది కాల్ చేస్తారు, సార్ ఇలా 20 lakhs లాస్ అయింది, 40 lakhs లాస్ అయింది, ఇలా చెప్తారు. బట్ నేను ఒకటే చెప్తాను, చూడండి, ఏదైనా సరే మనకంటూ మనము ఏదైనా ఒక కొత్తగా నేర్చుకోవాలంటే ఫస్ట్ మనము ఆ బిజినెస్ గురించి ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. దీనికంటూ కొన్ని నాలెడ్జ్ని మీరు పెంచుకోవాలి. ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వెళ్ళి నేర్చుకోండి. నేర్చుకొని మీరు ఒక ప్రాపర్ ఒక నాలెడ్జ్ అనేది వచ్చిన తర్వాత మార్కెట్లో వెళ్తే మీకు చాలా అంటే ఒక ఈజీ వేగా ఉంటుంది. డైరెక్ట్గా మార్కెట్లో వచ్చి మనీ ఇన్వెస్ట్ చేసి మన డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత వెళ్ళడం అనేది ముందు చేయాల్సిన పని తర్వాత చేయడం, తర్వాత చేయాల్సిన పని ముందు చేయడం, ఇలా వెనక ముందు చేస్తూ ఉంటే మనకి ఒక ప్రాపర్ ఛానల్ అనేది ఉండదు. అందుకనే పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ నాలెడ్జ్, గైడెన్సు అన్నీ సమపాలంగా చేసుకొని మార్కెట్లో ఎంటర్ అయితే కొత్త వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా చెప్తున్నాను, మినిమం నాలెడ్జ్ లేకుండా F&O ట్రేడింగ్లో దిగబాకండి. విత్ ప్రాపర్ గైడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అది లేకపోతే దయచేసి మార్కెట్లో అంతే, ఇది ఇంతకంటే నేనేం చెప్పలేను. అది తర్వాత ఇప్పుడు చూడండి, నేను షార్ట్ టర్మ్కి కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ స్టాక్ వచ్చి స్విగ్గీ ఇంటర్నేషనల్, స్విగ్గీ, జొమాటో, స్విగ్గీ లాగా. స్విగ్గీ వచ్చి ఇప్పుడు 352 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 394 రూపాయలు. షార్ట్ టర్మ్ కోసమే ఇది. తర్వాత స్టాప్ లాస్ వచ్చి 299 రూపాయలు. ఇప్పుడు ఫస్ట్ ఇది మనీ మేనేజ్మెంట్ ఎలా చేస్తారంటే 352 రూపాయలు మీరు కొన్న తర్వాత ఇక్కడ 50% ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ మార్కెట్ ఏదైనా మళ్ళీ డిప్ వస్తే కొన్న తర్వాత కరెక్ట్గా స్టాప్ లాస్కి మన బైకి మిడిల్ పాయింట్లో ఒక 50%ని ఇన్వెస్ట్ చేయండి. టార్గెట్ వచ్చి 394 రూపాయలు టార్గెట్. ఇది కూడా వచ్చి దాదాపు 78,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది స్విగ్గీ కాబట్టి. తర్వాత మరొక స్టాక్ వచ్చి సుప్రీం ఇండస్ట్రీస్. చూడండి, సుప్రీం ఇండస్ట్రీస్ ఈ స్టాక్ కూడా 3,450 రూపాయల పైన 50% ఇన్వెస్ట్ చేయండి. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనీ మేనేజ్మెంట్ ఏంటి, ఫస్ట్ ఒక 10 స్టాక్, మనం ఒక 10 లక్షల రూపాయలు ఉంటే 10 స్టాక్స్కి 1,00,000 రూపాయలు ఒక్కొక్క స్టాక్ ఇన్వెస్ట్ చేయాలి. లేదంటే ఉజ్జాయిగా మనం ఒక 1 lakh పెట్టుకుందాం. 1 lakh దాన్ని 10 parts చేయండి, 10,000 ఒక స్టాక్కి 10,000 రూపాయలు. ఈ 10,000లో కూడా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే 3450 బ్రేక్ అయితే
ఒక 50% ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ అక్కడి నుంచి ఏదైనా ఒక 50% స్టాప్ లాస్ మిడిల్ రేంజ్లో వచ్చిందంటే అక్కడ ఒక 50% ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నాను. దీని యొక్క టార్గెట్ వచ్చి 3775 రూపాయల టార్గెట్. ఇది వచ్చి వెరీ షార్ట్ టర్మ్ అండి, ఎందుకంటే మార్కెట్ సిచ్యువేషన్ బేస్ చేసే మనం చెప్తాము. సుప్రీం ఇండస్ట్రీస్ స్టాప్ లాస్ వచ్చి 3085 స్టాప్ లాసు, టార్గెట్ వచ్చి 3775, 3450 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. ఇది కూడా వచ్చి దాదాపు 44,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత మరొక స్టాక్ వచ్చి నౌక్రీ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైసు 6721 ఉంది. ఇప్పుడు బై చేయకూడదు, బై ఓన్లీ అబౌవ్ 6830. చూడండి 6830 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏదైనా 50% బై చేసుకున్న తర్వాత మళ్ళీ మిడ్ పాయింట్లో ఏదైనా వస్తే అక్కడ మనము 5775లో ఒక 50% బై చేయాలి. టార్గెట్ వచ్చి 7839. ఇది కూడా వచ్చి దాదాపు 90,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 30వ వర్క్షాప్ జరుపుతున్నామండి. 29th వర్క్షాప్ ఆల్రెడీ మీకు తెలుసు, బుకింగ్ క్లోజ్ టు May 24th and 25th. ఇప్పుడు మనము చెన్నైలో July 19 and 20th 2 days వర్క్షాప్ జరుపుతున్నాము. 30వ వర్క్షాప్ వెరీ లిమిటెడ్ సీట్సే, కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ ఉంటాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. తర్వాత ఈ వర్క్షాప్ ఎట్లంటే వన్స్ ఈ వర్క్షాప్ మీరు నేర్చుకున్న తర్వాత మీరే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేస్తారు. షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుంటారు. కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. మరొక స్ట్రాటజీ వచ్చి బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్, ఇంట్రాడే ఒక స్ట్రాటజీ నేర్పిస్తున్నాం అల్టిమేట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి మోతీలాల్ ఓస్వాల్, మీ అందరికీ తెలుసు, లీడింగ్ బ్రోకర్. ఈ స్టాక్ కూడా 677 రూపాయల పైన 50% కొనండి. మళ్ళీ అక్కడి నుంచి మన స్టాప్ లాస్ వచ్చి 510 రూపాయలు. మిడ్ పాయింట్లో 50% మళ్ళీ కొనండి. వచ్చి ఫస్ట్ బై యాక్టివేట్ అవనియండి, అయిన తర్వాతనే మిడ్ పాయింట్ కొనాలి. టార్గెట్ వచ్చి 839 రూపాయల టార్గెట్. ఇది కూడా వచ్చి 41,000 కోట్లు, 41,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, పర్టికులర్గా ఆప్షన్ కోసమే లాంచ్ చేశాము. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.